గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆదివారం హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామంలో పథకాలకు కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు కలిసి ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు జారీ పథకాన్ని అర్హులకి అందించి పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్లు మాట్లాడుతూ సంక్షేమ ఫలాలు, ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ మేరకు పథకాలు అందరికీ లబ్ధి చేకూరేలా చూస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటామనే వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఈజీఎస్ కూలీలకు నిబంధనల మేరకు సోమవారం రోజు వారి ఖాతాల్లో 6,000 రూపాయల చొప్పున జమ అవుతాయని అన్నారు. ఎస్సీ ఎస్టీలకి 6 లక్షల రూపాయలు, బీసీలకి ఇందిరమ్మ ఇంటి కింద 5 లక్షల రూపాయలు మంజూరవుతాయని అన్నారు. 4 ఏళ్లలో నియోజకవర్గంలో నిరుపేద అర్హులకి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతామని అన్నారు. ర్యాలీ నాగారం, గడ్పూరు, చిన్నగోపాల్పూర్ గ్రామాల్లోని ప్రజలకి, గిరిజనులకి అండగా నిలుస్తామని, ఈ 4 గ్రామాలంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ 4 పథకాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మ, డిఆర్డీఓ కిషన్, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, పలువురు రాజకీయ ప్రతినిధులు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు ముఖ్యంగా ఎంతో మంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. అందరూ కూడా పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి, పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ సరే ప్రోటోకాల్ అందరికి అయిపోయినట్టు, ఒక ఇద్దరు నలుగురు, ఒక 5 మిగిలినట్టు అంతే ఇవ్వడం జరుగుతుంది సార్. ఆత్రం లచ్చుబాయి రచిత సార్ 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 ఎమ్మెల్యే సార్ మేనిఫెస్టో పెట్టడం కానివ్వండి, 6 గ్యారెంటీలో పెట్టడం కానివ్వండి, మునిగారు ఒకసారి త్వరగా వేదిక దగ్గరికి రాలేదు. మునిగారు అండ్ రఫీక్ బట్ట